ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా అంది మనం, అప్పుడు అయిపోయింది అనుకో. ఏం మాట్లాడుతున్నావురా? కింద ఉన్నప్పుడు ఒక్కసారి ఎక్కితే బాగుండు అనిపించింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత అలా అన్నప్పుడు ఎక్క ముందే బాగుండు అనిపించింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అలా అన్నప్పుడు ఎక్క ముందే బాగుండు అనిపించింది. బోర్డింగ్ పాస్ తీసుకుంటారు మేడం, అది తీసుకుంటారని తెలియదు నాకు. రోషన్ వెనకాల వెళ్ళిపోతుంటే నన్ను ఆపేశారు. బోర్డింగ్ పాసే లేకుండా ఎక్కేద్దాం అనుకున్నావా? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? రమేష్ గారు బానే ఉన్నారా? రకరకాలుగా ఉంది మాస్టర్. ఏదేదో అవుతుంది మేడం. ఎలా ఉందంటే ఎక్స్పీరియన్స్? కాళ్ళు ఉన్నాయో చూడండి ఒకసారి. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? హలో మై డియరెస్ట్ సబ్స్క్రైబర్స్, ఈ రోజు ఈ వీడియో మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కుతున్నటువంటి వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు ఎవరు ఎక్కుతున్నారనే కదా ఫ్లైట్ చెప్తా చెప్పు. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినటువంటి ఎక్స్పీరియన్స్ ని ఎప్పటికీ చెరిష్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు నేను 7th గ్రేడ్లోనో ఏదో ఉన్నాను. మా నాన్నగారు ఇక్కడి నుంచి బెంగళూరుకి జస్ట్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళారు. పాపం రైల్వేలో ఉద్యోగం చేసేటువంటి ఆయనకి ఉండేటువంటి డబ్బుల్ని దాచిపెట్టి మేబీ కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు ఒక 3 ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని నేను మా అమ్మ మా నాన్న ట్రావెల్ చేశాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఏంటి అంటే వాళ్ళు వెళ్ళగానే అప్పట్లో చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పట్లో చాక్లెట్లు ఇవ్వట్లేదు, కానీ ఆ చాక్లెట్లన్నీ దాచుకొని ఇంకొక 2 ఇస్తారా అని అడగటం సిగ్గు లేకుండా, తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా. అలాగే దూది ఇచ్చేవాళ్ళు చెవుల్లో పెట్టుకోవడానికి, ఆ దూదిని కూడా దాచుకొని పెట్టుకోవడము. ఇది కాకుండా ఫ్లైట్ ఎక్కితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అని చెప్పి టాబ్లెట్లు దగ్గర పెట్టుకున్నాం అనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటే అమ్మో, అప్పట్లో కార్ ఎక్కితే కూడా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది. నిమ్మకాయలు పెట్టుకోవడం దగ్గర మీలో చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, నాలాగా ఇప్పటికి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారేమో. బట్ ఐ థింక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్కువ ట్రావెల్ చేసే కొద్దీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మొత్తం చెరిష్ చేసుకున్నాను బాగా, అటు ఇటు చూసి అందరినీ జనాల్ని, వావ్ విమానం పైకి ఎగిరింది అనే ఎక్స్పీరియన్స్ అంతా అద్భుతంగా జరిగింది. అప్పట్లో ఈ టర్బ్యులెన్స్లు ఈ భయాలు ఏమీ లేవు, ఆ తర్వాత వచ్చాయి అన్నమాట ఇవన్నీ మన బుర్రలోకి ఏజ్ పెరిగే కొద్దీ. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది అనుకోండి. సో ఈ రోజు ఎవరు ఎక్కుతున్నారో చెప్తా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సో ఈ రోజు ఫ్లైట్ ఎక్కబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే, మీరు అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ లో ఒక స్పెక్స్ అంకిల్ ని చూసుంటారు. ఆయన పేరు రమేష్. ఆయన మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కబోతూ ఉన్నారు. ఆయన ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ది ఎండింగ్ నేను మీకు ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాను. సో సీ అండ్ ఎంజాయ్. మణికంఠ, నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి మణికంఠ ఫ్లైట్ ది? నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జైమ పంచాయతీకి ఎక్కాను, ఇక్కడ నుంచి వైజాగ్ ఎక్కాను. ఫస్ట్ మనం అంతకుముందు విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా అంది మనం, అప్పుడు అయిపోయింది అనుకో. ఏం మాట్లాడుతున్నావురా? ఇలా అంది మనం, అప్పుడు అయిపోయింది అనుకో. ఇలా అనిందా? ఇలా అని కింద ఉన్నప్పుడు ఒక్కసారి ఎక్కితే బాగుండు అనిపించింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత అలా అన్నప్పుడు ఎక్క ముందే బాగుండు అనిపించింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అలా అన్నప్పుడు ఎక్క ముందే బాగుండు అనిపించింది. డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి ముందు చూస్తూనే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. బాబు కుటుంబరావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బాబు? ఫస్ట్ టైం మీతో పాటు ఎక్కాను మేడం ఫ్లైట్. ఓకే. సెకండ్ టైం ఎక్కినప్పుడు రోషన్తో వెళ్ళాను మేడం. నేను ఉన్నానన్న ధైర్యంగా ఎక్కేసావా ఫ్లైట్? ఆ సెకండ్ టైం రోషన్తో వెళ్ళినప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకుంటారు మేడం, అది తీసుకుంటారని తెలియదు నాకు. రోషన్ వెనకాల వెళ్ళిపోతుంటే నన్ను ఆపేశారు. బోర్డింగ్ పాసే లేకుండా ఎక్కేద్దాం అనుకున్నావా? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఓహో. తర్వాత మీరు ఫోన్ చేసి రన్నింగ్ పరిగెత్తించారు మేడం. ఓకే, అంటే అప్పుడు మనం ఏమైనా ఫోన్ చేసి మేనేజర్ తో మాట్లాడామా? మాట్లాడితే అతను వచ్చి ఇంకా రన్నింగ్ పరిగెత్తుకుంటూ హెల్ప్ చేశారు. ఓకే ఓకే. విన్నారు కదా, ఒక్కొక్కళ్ళకి ఫ్లైట్ లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లైట్ అనే కాదు, ప్రతి జర్నీ మనకి చాలా అపురూపంగా గుర్తుంటాయి. ఈ రోజు ఆ జర్నీలన్నింటినీ నెమరేసుకుందాం. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయబోతున్నటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఎక్కడ? హలో, నమస్తే. ఈయనే మొట్టమొదటిసారిగా ఇవాళ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉంది? ఎయిర్పోర్ట్ సూపరు, మీరు మమ్మల్ని తీసుకురావడం ఇంకా సూపర్ మేడం. అది సూపరా? ఓకే, సరే ఈ సందర్భంగా మనం ఒక బిస్కెట్ తిందాం. ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే ఎక్కాలి కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? ఎక్కితే కదా తెలిసేది, కానీ పంచి నాకే ఎక్కారా? పంచింగ్ పలక్నామాకి పంచా? దేనికంటారు?
బాడీ ఏమైనా పెయిన్స్గా ఉంటే కూర్చోవాలి మేడం. బాడీ పెయిన్స్గా ఉంటేనే కూర్చోవాలా? ఈరోజు కూర్చోబెడదామా? ఎంత అడుగుదాం ఫస్ట్. మా 5 minutes చాలు, ఎందుకంటే మా శరీరం అంత గట్టిగా లేదు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. ఏమవుతుంది రమేష్ గారు? కింద పాములు అవుతున్నాయా? ఆటోమేటిక్ అడ్జస్ట్ అయితే కింద చెక్కలు గింత ఇస్తుంది మేడం. రమేష్ గారు బాగానే ఉన్నారా? రకరకాలుగా ఉంది మాస్టర్. ఏదేదో అవుతుంది మేడం. ఏదేదో అవుతుందా? రమేష్ గారు ఎముకలు ఉన్నాయా? ఉంటే వాటిని నొప్పుతాయండి. మ్యాక్స్ నవ్వు తాగుతుంటాం కదమ్మా నైట్, దానివల్ల ఫస్ట్ టైం చెక్. అయ్యో సార్ మీరు ఎందుకు షేక్ అవుతున్నారు? ఏం ప్రాబ్లం ఉండదు దానితోటి. కొంచెం డిక్రీజ్ చేయాలన్నా లో చేయాలి? ఇంకేం చేయదు. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? వణుకుతున్నారేంటి? టెన్షన్ వచ్చేసింది. మరి రామ్మా, కాళ్ళు ఉన్నాయా చూడండి ఒకసారి. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? అది రాంగ్. మన గేట్ నెంబర్ 6 ఓపెన్ అయిందా? మేము సరదాగా ఇలా వెళ్ళి అలా వస్తాం, ఇంకా ఫ్లైట్ టైం అవ్వలేదు కాబట్టి పిల్లల్లాగా అడుగుతున్నాం. ఏంటి మమ్మీ ఎవడీడు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నామా? దుబాయ్ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మన ఎయిర్పోర్ట్ ఇంకా చాలా బాగుంది ఇప్పుడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇట్స్ సూపర్ తెలుసా. అలా కాసేపు సరదాగా మేము ఎయిర్పోర్ట్ లాంటి మాల్ లాంటి ఎయిర్పోర్ట్లో తిరిగిన తర్వాత జయప్రదంగా రమేష్ గారు కుడికాలు పెట్టి ఫ్లైట్లోకి అడుగు పెట్టారు. Again soon and wish you a pleasant stay at Vijayawada. Thank you for choosing Indigo. Cabin crew, thank you for your support. You may prepare for arrival. సరే పడుకో, ఏముందిలే ఇంకా. రమేష్ గారు రమేష్ గారు ఏంటి ఎక్స్పీరియన్స్? ఎలా ఉండింది ఫ్లైట్? చాలా చాలా బాగుంది. అంటే టర్బ్యులెన్స్ వచ్చినప్పుడు కూడా బాగుందా? అది అంటే ఏమంటారు, అదో భయం వచ్చేసింది. భయం డౌన్ వచ్చింది. అవుతుంది కదా, పడిపోతుంది అనుకున్నారా? అట్లా అందుకే కళ్ళు మూసేస్తాను. సో మొత్తానికి సక్సెస్ఫుల్లీ ఒక ఫ్లైట్ జర్నీ కంప్లీట్ అయింది. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ జర్నీకి రెడీ అయిపోయారు. ఓకే సూపర్. అంతా మీ వల్లే. అంతా నా వల్లేం కాదు, భగవంతుడి దయ. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా. బాయ్ బాయ్.